లేదు బామ్మ హీరోయిన్లో ఉన్నావు, చాలా నీట్గా కనిపించు. అయితే ఒక్కదాన్ని కష్టపడుతున్నావు. అది రెండు బాబాయ్ ఎంత షర్ట్? 100 రూపాయలు. ఏదైనా 100 రూపాయలేనా? ఇది ఎంత చేస్తుంది? ఇది 1000 రూపాయలు చేస్తుంది. కట్టలు ఇవి, అవి కట్టలా? 500. బురిగివే 110. హాయ్ అండి, నేను మీ శ్రీధర్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు నేనైతే పార్వతీపురం సంతలో ఉన్నాను. అసలు ఈ సంత యొక్క ప్రత్యేకత ఏంటి, సంతలో ఏమేమి దొరుకుతాయి అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఎక్కడి నుంచి తీసుకొచ్చారా? సాలూరా? ఎంత దూరం ఉంటుంది ఇక్కడ నుంచి సాలూరు? 30 కిలోమీటర్లు ఉంటుందా? ఆటో మీద తీసుకొచ్చారా? అక్కడి నుంచి అద్దె ఎంత తీసుకున్నారు? ఇక్కడికి ఎంత? 1500 తీసుకున్నారా? అయిపోతాయి ఇక్కడ ఇవి సంతలోనే? ఒక అవ్వపోతే ఇంటికి తీసుకెళ్ళిపోతారా? మళ్ళీ ఒక 1500 మళ్ళీ 10 నుంచి ఇంటికి తీసుకెళ్ళిపోతారా? మానాపురం సంతకి వెళ్తారు కదా మరి? అక్కడికి వెళ్తారా? ఓకే అన్న, థ్యాంక్ యూ. బాబు ఎక్కడి నుంచి వచ్చారా? కొమరాడా? కొమరాడు ఊరేనా మీది? ఇవన్నీ మీవేనా? ఇంకా అడగలేదు ఎవరు? ఎంత చెప్తున్నారా? ఎంత చెప్తున్నారా? 4000. మీరు అంత అడుగుతున్నారా? అడగలేదు, అడుగుతాను అన్న. అవన్నీ మీవేనా? ఎక్కడి నుంచి తీసుకొచ్చారా? సిద్ధిమా? ఎంత దూరం ఉంటుంది ఇక్కడ నుంచి? సిద్ధము ఏరగొట్టం. సిద్ధము ఎక్కడి నుంచి ఎంత దూరం ఉంటుంది? వీరగొట్టం దాటేనా? ఎలా బొలెరో పని తీసుకొచ్చారు ఇవన్నీ? అద్దె ఎంత తీసుకున్నారు ఎక్కడి నుంచి? అక్కడి నుంచి ఎక్కడికి? ఛానల్ నుంచి. మీరు ఎక్కడి నుంచి వచ్చారా? ఏ ఊరు మీదే? బొబ్బిలి నుంచి వచ్చారా? ఎక్కడి నుంచి? ఎంత దూరం నుంచి వస్తారు ఇక్కడికి? రాయగఢ్ నుంచి. ఈ సంత ఎప్పటి నుంచి జరుగుతుంది, మీకేమైనా ఐడియా ఉందా? ఈ సంత ఎప్పటి నుంచి జరుగుతుంది, మీకేమైనా ఐడియా ఉందా? ఎన్ని సంవత్సరాలు? ఎన్ని సంవత్సరాల నుంచి? నాకు తెలిసింది, నాకు 10-15 సంవత్సరాలు ఉంది. మీరు ఒక 10-15 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తుంటారు. ఎన్ని రకాలు ఉంటాయి? మొత్తం అన్ని రకాలు ఉన్నాయి ఇందులోనే. చెప్తారా ఏ రకాలు ఉన్నాయి ఇందులోనే? ఎవరొకరు చెప్పండి అన్న, పర్లేదు. ఉంటాయి కదా ఉల్టి గొర్రెలు అని చెప్పేసి ఇలాగ రకాలు ఉంటాయి కదా, అవేం లేవా? ఓన్లీ మేకలు అనేవి? ఇది ఎంత ఉంటుందండి? దీని కాస్ట్ ఎంత ఉంటుంది? ఇది పిల్ల కదా ఇది? ఇంకా మీవేనది? మీదేనది? ఎలా అమ్ముతారు అది? అంటే పిల్లలతో పాటు అమ్ముతారా? పిల్లలతో పాటు. ఇవన్నీ మీవేనా? ఎక్కడి నుంచి వచ్చారా? బందలపు నుంచి. ఎక్కడ? బందలపు నుంచి వచ్చారా? ఎలా వచ్చారు ఇవన్నీ? ఎలా తీసుకొచ్చారా? మీరు పెంచారు ఇవన్నీ లేకపోతే మీరు కొనుక్కొని ఏమైనా వచ్చారా? ఈయన కొల దగ్గర కొనుక్కొని ఇక్కడ తెచ్చి అమ్ముతున్నారు అంతేనా? ఎప్పటి నుంచి వస్తున్నావు ఈ సంతకి నువ్వు? ఈరోజు వచ్చాను. ఈరోజు వచ్చా? మీ నాన్నగారితో పాటు వచ్చావు? ఆయనకి బాగోలేదు. అతనండి మీ నాన్న? మా నాన్నతో పాటు ఆయన బాగోలేదు. నేను వైజాగ్ జాబ్ చేసుకున్నాను. వైజాగ్లో జాబ్ చేస్తున్నా. ఏదో మీ నాన్నగారికి సాయంకి వచ్చావు అంతేనా? ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఏది సంతలో నుండి బయటకు అయితే నేను వచ్చేసాను. లోపల ఎక్కువగా అయితే మేకలు ఉన్నాయి అండ్ అలాగే రోడ్డు పక్కన అయితే బట్టలు ఇంకా నాటుకోళ్ళున్న వ్యవసాయం కావాల్సిన పనిముట్లు అయితే అమ్ముతున్నారు. అది కూడా నేనైతే మీకు చూపెడతాను. సో అయితే చూడండి. చూసారు కదా ఎక్కడైతే బట్టలు ఉన్నాయి, అతనైతే బట్టలు అమ్ముతున్నాడు. బాబాయ్ ఎంత షర్ట్? 100 రూపాయలు. ఏదైనా 100 రూపాయలేనా? మీరు ఎక్కడదే? మీరు ఎక్కడ? చెన్నై నుంచి వచ్చారా? మీది బొబ్బిలి. చెన్నై నుంచి బొబ్బిలిలో అయితే ఉంటున్నారు అంతేనా?
వేరే దగ్గర కొనుక్కున్నారు ఇవి కొనుక్కొని ఇక్కడ తెచ్చి అమ్ముతున్నారు సంతలో. ప్రతి గురువారం వస్తూ ఉంటారా? ప్రతి లక్ష వారం వస్తూ ఉంటారు. మరి ఇప్పుడు అయిపోయినాక ఇంకా కాడికి వెళ్తారు మీరు? మరి నాకు తిరిగే ఓపిక లేదు. 73 years మీకు తిరిగే ఓపిక లేదు. ఓకే. అయితే ప్రతి లక్షవారం పార్వతీపురం సంతకు వస్తాం. ఒంట్లో బాగుంటే వస్తాను, ఒంట్లో బాగాలేకపోతే రాలేదు. మీరు ఒకటి ఓకే బాబు, థ్యాంక్స్ బాబు. ఏంటనేది తెలిసేది ఛానల్ అన్న, ఛానల్ యూట్యూబ్ ఛానల్. యూట్యూబ్ ఓకే. అమ్మా మీదేనా కోలవి? ఒకసారి కొంచెం ఎక్కడి నుంచి వస్తున్నారు? గుమ్మడి నుంచి వస్తున్నారు. 2 నాటుకోలేవి, 2 అవి. ఒకసారి పట్టుకోండి ఒకసారి. ఎంత? 1300 2 కలిపా? సో ఫ్రెండ్స్ చూసారు కదా, బామ్మ అయితే నాటుకోళ్ళు పట్టుకుంది. 2 కలిపి 1300 అయితే చెప్తుంది. పట్టుకున్నాం. ఓకేమ్మా. ఏ జాతి అది? కరకనాదా? లేదు బామ్మ, యూరియన్లో ఉన్నాము. చాలా నీట్గా కనిపించు. ఎక్కడ ఆటోలో వచ్చావా? ఎప్పుడు వస్తుంటావా? ప్రతి లక్షవారం వస్తుంటావా? ఉన్నారా? తాతయ్య ఉన్నారా? అయితే ఒక్కదాన్ని కష్టపడుతున్నావు. అది 2 తెచ్చావు కోళ్ళవి. కట్ట పట్టుకో ఒకసారి కూడా చూపించా. 2 కలిపి 1300 అని చెప్పింది. పర్లేదు వెళ్ళిపోయి అన్న. నీవేనా నాటుకోలేవే? ఇక్కడ అమ్ముతారా మీరు? ఏ ఊరు మీదే? వైకేఎం కాలనీ నుంచి వస్తారు. ప్రతి వారం వస్తుంటారా? ఫోటోలు యూట్యూబ్ ఛానల్ అన్న. ఎంత ఉంటాయండి ఇవి కాస్ట్? కోళ్ళు బట్టనా? ఇది ఎంత చేస్తుంది? ఇది 1000 రూపాయలు చేస్తుంది. కట్టలు ఇవి? అవి కట్టలా? బైక్ పని తీసుకొస్తారు ఇలాగా? మాయా ఎంత ఉంది వెయిట్? అదే 700 గ్రాములు ఉందా? కేజీ 700 గ్రాములు ఉంది. మరి ఎంతకు మరి తీసుకున్నావా? 500 లెక్క తీసుకుంటావా? నేను లెక్కనే కాదు, మీరు చెప్పండి పర్లేదు. తాత హీరోలో ఉన్నావు తాత నువ్వు. సేమ్ ఎంత చెప్పారు? 750 రూపాయలు చెప్పారు. లేదు ట్రేలో పట్టుకుని అయితే వస్తున్నారు కోళ్ళు. దేశపడా అంత మరి నీకే తెలియాలి మళ్ళా. ఎంత చెప్పారు? వ్యవసాయం కావాల్సిన పనిముట్లు అయితే ఇక్కడ ఉన్నాయి. నా ఎవరన్నా మీదే? బలిజిపేట. ప్రతి వారం వస్తుంటారా? మరి ఇంకేమైనా సంతకి వెళ్తారు తర్వాత? ఈ పార ఎంత నా కాస్ట్? ఇది 500. గురిగివే 110. మీరే తయారు చేస్తారు ఇవే కాదు? మీరు ఎక్కడైనా
విజయనగరం నుంచి వస్తుంటాయి మీకు స్టాక్. ఆ కత్తిపేటలు ఎలాగన్నా? 100 రూపాయలు కత్తిపేట. కత్తులు అయితే చాలా షార్ప్ ఉన్నాయి. కత్తి ఎలాగన్నా ఇది ఎంత? 450. చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. కొడవలు ఎలాగన్నది? 350 రూపాయలు కొడవలే. మీకు దీన్ని ఏమంటారన్న? దీన్ని కంక. ఎంతది? దేనికి యూజ్ చేస్తారు ఇది? గుప్పుకి 250 రూపాయలు. నా పశువుల సంతకి అయితే వెళ్తున్నాను నేను. మేకలు అమ్మే స్థలం కింద పశువులు అమ్మే స్థలంకి అయితే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే పశువులు కదా, కొంచెం బురదగా కొంచెం క్లంజీగా అయితే ఉంటుంది. సో నేనైతే లోపలికి వెళ్తాను. అలాగే రోడ్డు బయట ఉన్న అయితే ఒక ప్లేస్ని అయితే మీకు చూపెడతాను, చూడండి. ఇవన్నీ కూడా పశువులకు సంబంధించినవి. అన్న మీదేనా షాప్? ఇదే మీదేనా? ఎక్కడ మీదే ఛానల్? యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి. పర్లేదు. ఎలా అమ్ముతారు ఇవి జత? అవి కన్నులు అయితే 20 రూపాయలు 10 రూపాయలు. 20 రూపాయలు 10 రూపాయలా? 20 రూపాయలు 10 రూపాయలు. ఆ గిలకలు ఉన్నాయి. ఆ గిలకలు ఎంత? అవి చూపించండి. అదండి 40 రూపాయలు 20 రూపాయలు 10 రూపాయలు ఉన్నాయి మీ దగ్గర కాస్ట్. 5 రూపాయలు కూడా ఉన్నాయి. పశువులకేనా అవి? ఓన్లీ ఇంట్లో పనికొచ్చేవి ఏం లేవు ఇక్కడ? ఇంట్లో పనికొచ్చేవంటే కొన్ని ఇంటికి కూడా యూజ్ చేస్తారు. కోళ్ళు ఉన్నాయి, కోళ్ళకి యూజ్ చేస్తారా? మీరు ప్రతి లక్షవారం వస్తుంటారా? ఇంకక్కడికి ఇంకా ఏదైనా సంతకి వెళ్తారు? ఇంకా బయట సంతలకు వెళ్తుంటారు. అంతా కూడా బైక్ మీద తిప్పుతారు అంతా కూడా. ఫ్రెండ్స్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం మనం. పశువుల సంత అయితే. అన్న ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? సంబరా. సంబర అంటే ఇక్కడ మొక్కు దగ్గర. ఒడిస్సా నుంచి వచ్చారు మీరు. ఎలా వచ్చారా? ఏ రకం ఇది? జెర్సీయా? జెర్సీనా? అమ్మడానికి తీసుకొచ్చారా? మీదెవరు? తోటపల్లి నుంచి వచ్చారు. ఏమైనా కొందామని వచ్చారు మీరు? అమ్మడానికి వచ్చారా? కొందామని వచ్చారా? జెర్సీ ఏమైనా కొందామని వచ్చారా? ఎంత చెప్తున్నారు అయితే వాళ్ళది? 13,000 14,000 14,000 చెప్తున్నారు. మీరు ఎంతకు అడిగారు? 15,000 అడిగారు మీరు. అతను ఇవ్వలేదా? ఏ ఊరు మీదే? వడ్ల సీతారాంపురం. బొబ్బుల దగ్గర కదా? మడ్డువలస దగ్గర. ఎలా అన్న జత అది? ఎలా అమ్ముతున్నారు అది? ఎంతో కొంత మీరు చెప్పండి. మీరు అంతగా అయితే అమ్ముతారా? కాస్ట్ అయితే చెప్పండి. 60,000. 45,000 అడుగుతున్నారు. కానీ మీరు ఇవ్వలేదు అంతేనా? ఎలా తీసుకొచ్చారు ఇవి? వ్యాన్ పని తీసుకొచ్చారా? అద్దెంత తీసుకున్నారు వ్యాన్కి అక్కడి నుంచి అక్కడికి? 2,000. ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? 35 వస్తుంది. 35 కిలోమీటర్లు 2,000 అది తీసుకున్నారు. ఒకళ్ళు చల్లకపోతే మళ్ళీ అలాగే ఆ వ్యాన్ మీద తీసుకెళ్ళిపోతారా? మళ్ళీ 2,000 ఇవ్వాలి అద్దెకి. మరి ఇంకెక్కడ పక్కనే సంతకి ఏమైనా తీసుకెళ్తారా? మానపురం సంతకని ఎక్కడికైనా మీరు అక్కడికి తీసుకెళ్ళరా? ఇంటికే.
కావాలి మళ్ళీ వారం వస్తారు ఒకవేళ అవ్వకపోతే. ఫ్రెండ్స్ ఇలా అయితే పైకి ఎక్కిస్తున్నారు దాన్ని. అన్న పైకి ఎక్కిస్తున్నారా దించుతున్నారా? భయపడిపోయినట్టుంది. పాపం ఏం తిన్నట్టుంది, కడుపు అయితే లోపలికి వెళ్ళిపోయింది. ఇవి నడిపించుకొని తీసుకొస్తారు చాలా దూరం నుంచి. సో వీటికి తిండి మధ్యలో తిండి ఏమి ఉండదు కదా, అందుకే ఇలా అయితే బక్కబడిపోయినట్టు అయిపోయేవి. సో సంత అంతా మొత్తం అయితే కవర్ చేశాను నేను.